హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. చేపల పులుసుని డిఫరెంట్ స్టైల్స్లో చేస్తుంటారు. ఎలా చేసినా కానీ ఆ రుచిని మనం ఆస్వాదిస్తూ తినాలి అంటే కూర ఉడికిన తర్వాత ఒక పూట గడిచాక తినండి, లేదా కనీసం పూర్తిగా చల్లారిన తర్వాత అయినా తినండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. చేపల పులుసు నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఒక టిప్ చెప్తాను. ముక్కల్ని మనము కడుక్కున్న తర్వాత అందులో పెరుగు, పసుపు వేసుకొని నీళ్ళతో కడిగేసుకోండి. నీసు వాసన అనేదే రాదు. నేను ఇక్కడ 1.5 kg చేపలు తీసుకున్నాను. అందులోకి 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మధ్యలోకి ఘాటు పెట్టుకున్న 8 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 కప్ కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం. నాన్ వెజ్ కర్రీస్లో కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండి కొబ్బరి మరియు గసగసాలు 2 కలిపి పేస్ట్ చేసుకున్నది 1.5 టేబుల్ స్పూన్, 1 కప్ ఆయిల్, మూడు కప్పుల చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాము. చేపల పులుసులో అసలు గెంట వాడకండి, ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు చేపలు మునిగే అంత వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక 15 minutes వరకు ఉడికించుకుందాము హై ఫ్లేమ్లో. అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఎడ్జెస్ నుంచి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయింది అంటే మన చేపల పులుసు ఉడికినట్టే. ఇప్పుడు ఇక్కడ మీరు ఉప్పు, కారం టెస్ట్ చేసుకోండి. సరిపోలేదు అంటే యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి ఇప్పుడు మరలా ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఆలోపు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించినది కచ్చా పచ్చాగా దంచుకుందాము. దంచి పెట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఇందులో కలుపుకొని ఇలా కలుపుకుందాము. గుర్తుంది కదా, చేపల పులుసులో గెంట అనేది అసలు వాడకూడదు. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా. చూడండి, ఆయిల్ మొత్తం ఫుల్గా సపరేట్ అయిపోయింది అంటే మన చేపల పులుసు ఉడికింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే అండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ రుచికరమైన చేపల పులుసు మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన దివ్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే సేఫ్.